ఫార్మా క్లస్టర్ వద్దంటూ కొడంగల్ నియోజకవర్గ రైతులు పోరాడుతున్న రేవంత్ సర్కార్ మొండిగా ముందుకు పోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. బలవంతంగానైనా భూములు గుంజుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన అల్లుడు బంధువుల కంపెనీల కోసమే బలవంతపు భూ సేకరణ జరుగుతోందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ఇటీవల వారి కంపెనీలు పుట్టుకొచ్చాయని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ఎందుకు మొండిగా ముందుకు పోతున్నదనే చర్చ రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతోంది. పచ్చడి భూముల్ని గుంజుకొని మా బతుకుల్లో మన్నుపోయొద్దని ఇక్కడ రైతులు గిరిజనులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు వాళ్ళ వెంటబడుతున్నది? రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం ప్రత్యేక ఫార్మా క్లస్టర్లు ఉన్నా ఇక్కడే మళ్లీ భూములు ఎందుకు సేకరిస్తున్నది? స్థానికులు అదే సొంత నియోజకవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా వేలాది ఎకరాల భూముల సేకరణ ప్రయత్నం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఇవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్న అంశాలు. చేపట్టాల్సిన అనేక ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల్ని వదిలేసి కొడంగల్ ఫార్మా క్లస్టర్ పైనే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, నిరసనలు, తిరుగుబాట్లు, ఎదురుదాడుల్ని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు, పోలీసుల్ని మోహరించి పెద్ద ఎత్తున భూముల్ని సేకరించే ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ పెద్దల్ని కూడా ఆలోచనలో పడేసింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూసేకరణ ప్రయత్నాలని కాంగ్రెస్ లోని కొందరు నేతలే చెప్తుండడం విస్తుగొల్పుతున్నది. కొడంగల్ నియోజకవర్గంలో ముందుగా 1500 ఎకరాల్లోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలనుకుని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టింది. తాజాగా దాన్ని 3000 ఎకరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండాలని చూస్తున్నట్టు సమాచారం. దగ్గరలో పేద రైతులు, గిరిజనుల భూములు ఉండడంతో వాటిని కూడా సేకరించాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. అదీగాక రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత వేగంగా పనులు జరుగుతున్న క్లస్టర్ కూడా కొడంగల్ ఫార్మా క్లస్టరేనని అధికారులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు నైమిషారెడ్డికి ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గొలుగూరుతో పెళ్లయింది. ఈ దంపతులు డైరెక్టర్లుగా కొన్ని కంపెనీలు ఉండగా రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి బంధువులు, ఆయన మిత్రులు డైరెక్టర్గా మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేశారు. నైమిషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి గీతా ఆటోమోటివ్స్ అనే సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. కెమెరాన్ ఫుడ్స్ పేరుతో ఉన్న మరో కంపెనీకి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్గా మ్యాక్స్ బిన్ ఫార్మా అనే కంపెనీ ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యమయూర్ సింగం, వాసుబాబు వజ్జా, దుంప భరత్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీకి మాదాపూర్లో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్నట్టు చూపించారు. అటు సత్యనారాయణ రెడ్డి, ఆయన తండ్రి వెంకట్రెడ్డి, వీరి మరో కుటుంబ సభ్యుడు రామకృష్ణారెడ్డి డైరెక్టర్లుగా నియోప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో మరో కంపెనీని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి వియ్యంకుడైన వెంకట్రెడ్డి గొలుగూరి, నెక్సెస్ ఫీడ్స్, నాన్సీ ఇండస్ట్రీస్, నొవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ కంపెనీల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. ఎస్వీఎస్ ఫార్మా, ఆదిత్య నరసింహ ఫార్మసీ, హీల్ లైఫ్ హెల్త్ పేరుతో మరిన్ని కంపెనీలు ఉండగా వీటిలో రేవంత్ అల్లుడు వియ్యంకుడు నేరుగా డైరెక్టర్లుగా లేకపోయినా బొమ్మ నరేందర్ రెడ్డి, దుంప భరత్ రెడ్డి, ప్రభావతి దుంప తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లు డైరెక్టర్లుగా ఉన్న మరిన్ని కంపెనీలు కూడా ఉన్నాయి.